అందరికీ నమస్కారం అండి. బాచీరావు పొలిటికల్ స్కూల్కి స్వాగతం అండి. ఈరోజు పాఠంలో పబ్లిక్ పాలసీ అంటే ఏంటి, రాజకీయ పార్టీలు లక్ష్యాలు, రాజనీతి పార్టీ సిద్ధాంతాలు. ఇక్కడ పబ్లిక్ పాలసీ అంటే ఏంటి, పరిపాలన అంటే ఏంటి, మేనేజ్మెంట్ అంటే ఏంటి, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. ఇక్కడ ప్రిన్సిపల్ అండ్ పాలసీ. ప్రిన్సిపల్ అనేది ఒక సిద్ధాంతము, అంటే అది స్థిరంగా ఉంటుంది. పాలసీ అనేది ప్రజల యొక్క అవసరాలకి అనుగుణంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క అభివృద్ధి కొరకు లేదా సంక్షేమం కొరకు కొన్ని రకములైనటువంటి పాలసీస్ అనేవి ప్రభుత్వం చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే సిద్ధాంతాలను ఆధారంగా చేస్తుంది. సిద్ధాంతం అనేది స్థిరంగా ఉంటుంది, పాలసీ అనేది కాల అనుగుణంగా మారుతుంది. ఇక్కడ రాజకీయ పార్టీ యొక్క లక్ష్యం ఏంటి అంటే అధికారంలోకి రావడం, పరిపాలనలో ఉండడం అనేది. రాజనీతి అంటే రాజుకు ఉండవలసినటువంటి నీతి నియమాలు నీతి అంటే ఒక రకమైనటువంటి అంటే నిజం మాట్లాడడం, స్వచ్ఛమైన మనసుతో ఉండడం అనేటటువంటిది ఇక్కడ మోరల్ అని, ఎథిక్స్ అని అంటారు. దాని ఆధారంగా కొన్ని సిద్ధాంతాలు అనేవి ఉంటాయి, ఇవి ఫిక్స్డ్గా ఉంటాయి. ఇక మేనేజ్మెంట్ అనేది అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ అంటే ఏంటి, పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అంటాం. పరిపాలన అంటే ప్రజలని ప్రభుత్వం అనేటటువంటిది వివిధ శాఖల ద్వారా పరిపాలన చేయడం అనేది మనం దాని అడ్మినిస్ట్రేషన్ అని అంటాం. మేనేజ్మెంట్ అంటే నిర్వహణ సామర్థ్యము, ఎలా నిర్వహిస్తున్నారు అనేటటువంటిది ఇక్కడ. అంటే అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఏదైతే ఉంటాయో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో, వాటిని ఆధారంగా చేసుకొని ఆ పని చేయించడం మేనేజ్మెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.